వెల్కమ్ టు 9 పాలిటిక్స్. నేను మీ రాజకరెడ్ల. కొంతమంది దృష్టిలో ఆయన ముక్కుసూటి మనిషి, మరికొంతమంది దృష్టిలో గర్విష్టి, ఇంకొంతమంది దృష్టిలో తన వాళ్ళకి కష్టం వస్తే ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తి. ఇప్పటికే మీకు తెలిసే ఉంటుంది. ఇన్ని షేడ్స్ ఉన్న వ్యక్తి ఎవరనుకుంటున్నారా? కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు గారు. ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. తుమ్మల రామస్వామి బాబు. ఓకే. 2 పేర్లు సార్ మీకు. ఏంటి ఆ పేరు వెనక ఉన్న చరిత్ర ఏంటి? తుమ్మల రామస్వామి. తుమ్మల అనేది నా సర్నేము. రామస్వామి మా తాతగారి పేరు. మా తాతగారిని కూడా బాబులు గారు అనేవారు. అదేవిధంగా చిన్నప్పటి నుంచి బాబు అనేటువంటిది అలవాటు. బయట అందరూ కొంతమంది రామస్వామి అని, బాగా తెలుసున్న వాళ్ళు అందరూ బాబు అని, చివరికి అది తుమ్మల బాబుగానే ఎక్కువగా ప్రాచుర్యం పొంది అందరూ కూడా జిల్లాలో ఏంటి రాష్ట్రంలో ఎక్కడున్నా తుమ్మల బాబుగానే. కొన్ని రోజులైతే పులిమేరు బాబు అనేవారు మా ఊరి పేరు పెట్టి. తర్వాత అలా తుమ్మల బాబుగానే ఎక్కువ. ఇంకా అక్కడ నుంచి కంటిన్యూగా మళ్ళీ తుమ్మల బాబు అనేటువంటిది రామస్వామి అనేటువంటిది డిఫరెంట్ గా అది ఎవరైతే ఇద్దరు మనుషుల కింద అనుకుంటా ఉన్నారు అనేటువంటిది తుమ్మల రామస్వామి బాబు అనేటిగానే అలా కంటిన్యూ అయిపోతుంది. మీ రాజకీయ అరంగేట్రం ఎలా చేశారు? మీకు రాజకీయంలో రావడానికి కారణం ఏంటి? రాజకీయం అనేటువంటిది ప్రత్యేకంగా అరంగేటం ఏం కాదు. ఇప్పుడు చదువులో అంత స్పీడ్గా లేకపోవటం. నేను యాక్చువల్గా రియల్గా నేను కాంట్రాక్టర్. నేను ఎల్ఎన్టీలో సబ్ కాంట్రాక్టర్గా ఉండేవాడిని. తర్వాత రిలయన్స్ కాంట్రాక్టర్. కానీ చిన్నప్పటి నుంచి నేను కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్నాను. నేను యాక్చువల్గా కాంట్రాక్ట్ ఫీల్డ్ తర్వాత మాది పులిమేరు పెద్దాపురం నియోజకవర్గంలో. మా తాతల దగ్గర నుంచి మా కుటుంబం అంతా కూడా పులిమేరులో ఉంది. చదువు తర్వాత కాంట్రాక్ట్గా ఉండేటప్పుడు మా వాళ్ళందరూ నన్ను రాజకీయాల్లోకి పెట్టమని మా ఫ్యామిలీ నుంచి, మా ఫ్యామిలీ అంటే మా పెద్దనాన్నగారు ఒక ఆయన ఉండేవారు, తుమ్మల రామం గారు అని, ఆయన సపోర్ట్ చేసి పెట్టమంటే నేను సొసైటీ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను. 95లో నేను సొసైటీ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను. ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు స్థాపించడం, దాంట్లో నన్ను అదే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఆయన జిల్లా యువరాజ్యం అధ్యక్షుడిగా, అప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కలిసి ఉండేది, జిల్లా యువరాజ్యం అధ్యక్షుడిగా నన్ను నియమించడం. నేను కూడా అంతే యాక్టివ్గా ఓవర్ యాక్టివ్గా ఉండి పనిచేసినప్పుడు చిరంజీవి గారి దృష్టిలో కూడా పడటం, చిరంజీవి గారు కూడా నన్ను చాలా అవమానించడం, ఆయన చకచక జరిగిపోయిన తర్వాత ప్రజారాజ్యం కొద్దిగా ఫెయిల్ అవటం, దాన్ని అలా రాజకీయ. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ నాయకులకు, కార్యకర్తలు మా అభ్యర్థులకు మాత్రం ఓటు వేయండి, మిగిలిన పార్టీ అభ్యర్థులకు మీ ఇష్టం ఎలా ఇస్తున్నా పర్లేదని ప్రచారం జరిగింది. దానికి మీరేమంటారు? ఎవరైనా మన అభ్యర్థులకి కదా ఓటేయమంటాం. మన అభ్యర్థులకే ఓటేయమని అడుగుతాం కదా కామన్గా. అంటే కూటమిలో ఉండే భాగంగా టీడీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన ఉన్నారు, బీజేపీ ఉన్నారు. మీ జనసేన కార్యకర్తలు, నాయకులు మా జనసేన వాళ్ళకి వేయండి అని పోటీ చేసిన కాకుండా వేరే ప్రదేశాల్లో టీడీపీ వాళ్ళు చేశారు. ఇక్కడ జనసేన నుంచి ఇక్కడ పెద్దాపురం నియోజకవర్గం వచ్చేటప్పటికి టీడీపీ అభ్యర్థి రాజప్ప గారు పోటీ పెట్టడం, పార్లమెంట్కి జనసేన పార్టీ అభ్యర్థిగా తంగెల ఉదయ శ్రీనివాస్ గారు పోటీ పెట్టడం. పూర్తిగా రాజప్ప గారి కన్నా నేను ఇంకా యాక్టివ్గా పనిచేసి రాజప్ప గారి గెలుపుకి, నేను రాజప్ప గారు అలాగే క్యాండిడేట్ కాబట్టి ఆయన యాక్టివ్గా పనిచేసుకుంటారు. నేను కూడా ఆయనతో పాటు సమానంగా ఆయన ఎట్టి పరిస్థితుల్లో నెగ్గాలి. గతంలో నేను 2019లో పోటీ చేసినప్పుడు ఏదైతే ఓట్లు నాకు పడ్డాయో అప్పుడు ఆయన కూడా గెలుపొందారు రాజప్ప గారు. ఆ ఓట్లు ఈ ఓట్లు ఖచ్చితంగా అప్పుడు జగన్ వేవ్లో పడలేదు. జగన్ వేవ్లో తెలుగుదేశం పడినటువంటి ఓట్లు, జనసేనకు పోటీ ఓట్లు కూడా అంత వేవ్లో వైసీపీకి పడినప్పుడు ఈసారి ఖచ్చితంగా ఆ ఓటింగ్ పడాలంటే నాకు గతంలో వచ్చినటువంటి ఓట్లు ఖచ్చితంగా రాజప్ప గారికి టర్న్ అవ్వాలనేటువంటిది మన కార్యకర్తలందరికీ, నేను జనసేన పార్టీ క్యాడర్ అందరికీ చెప్తా ఉన్నాను. ఎంత కనీసం 40,000, 30,000 పైన మెజార్టీ రావాలి. అప్పుడే జనసేన పార్టీకి మనం రాజప్ప గారికి చేసినట్టని అన్నాం. దానికి అలాగే 44,000 మెజార్టీ రావటం, 200% జనసేన క్యాడర్ అంతా రాజప్ప గారు చేస్తాం. అలాగే పార్లమెంట్ అభ్యర్థికి కూడా పెద్దాపురం నియోజకవర్గంలో మెజారిటీ వచ్చింది. దీంట్లో ఇంకా రాజకీయాల్లో నేను చిన్నప్పటి నుంచి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను. అది అటువైపు నేను ఏ పార్టీకి చేయాలనుకుంటే నాకు ఇష్టం లేకపోతే ముందే చెప్పేస్తాను. అలా అంత రోజులైనా నేను ఎవరికి చేయాలనుకుంటే నేను ఎవరికి చేస్తాను. కాకినాడ ఎంపీ తంగెల ఉదయ శ్రీనివాస్ చేశారు. అలాగే మీకు బంధువు అయినటువంటి చర్మలశెట్టి సునీల్ గారు ప్రత్యర్థి. మరి ఆయనకి చేయాలని అనిపించలేదా? మీ సొంత కుటుంబ వ్యక్తి, మీకు రిలేషన్ కూడా. కుటుంబం అంటే మాకు దూరపు చుట్టం అంటే మా కజిన్స్కి కజిన్ అవుతున్నాం. మేము చిన్నప్పటి నుంచి సునీల్ గారికి నేను ప్రజారాజ్యంలో సునీల్ గారు ఎంపీ పోటీ పెట్టినప్పుడు సునీల్ గారు పోటీ వేశాం. ఎన్నిసార్లు పోటీ చేసినా సునీల్ గారికి పోటీ చేస్తాం. ఈ ఒక్కసారి ఏంటంటే జనసేనకి వ్యతిరేకంగా పోటీ పెట్టడం. నేను జనసేన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. నా పార్టీ, నేను జనసేన పార్టీ జెండా నేను గత పార్టీ పెట్టినప్పటి నుంచి 2008లో ప్రజారాజ్యం ఉంది, 2014 నుంచి
మనం జెండా మోస్తాం అంటే సుదీర్ఘంగా మన పార్టీ జెండా మోయడమే కాకుండా ఇక్కడ పెద్దాపురం నియోజకవర్గంలో నేను జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేయటం, మళ్ళీ ఇప్పుడు జనసేన జిల్లా అధ్యక్షుడిగా ఉండటం, ఖచ్చితంగా పార్టీ అభ్యర్థి ఎవరైనా నా సొంత తమ్ముడు పెట్టినా జనసేన పార్టీకి వ్యతిరేకంగా నేను జనసేన పార్టీకి గెలాలనుకుంటాను, జనసేన అభ్యర్థికి గెలాలనుకుంటాను. అది నా పార్టీ, అది నా పార్టీ నేను ఓడిపోవాలనుకోం. కాబట్టి ఖచ్చితంగా మేము ఉదయ్ శ్రీనివాస్ గారి గెలుపుకి పవన్ కళ్యాణ్ గారు అప్పచెప్పారు ఆ బాధ్యత, ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ ఎక్కించాలనే దాన్ని సక్సెస్ అయిపోయాం మేము అందరం కూడా. పవన్ కళ్యాణ్ గారు అధికారులకు వచ్చాక కాపు రాజకీయం కట్టలు తెంచుకుంది. పవన్ కళ్యాణ్ గారు కక్షలు సాధించుకుంటున్నారా లేకపోతే నాయకులు చేస్తున్నారా? కాపు సామాజిక వర్గాల్లో గొడవలు కానీ మిగతా ఏదైతే కాపులను మొత్తం ఓవరాల్ అన్ని క్యాస్ట్లు కూడా ఈరోజు కూటమికి వైసీపీ మీద విసిగిపోయారు. జగన్ రూలింగ్ మీద అసహ్యం వేసింది పబ్లిక్ కి. కూటమి ప్రభుత్వానికి ఓటేయాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయి కూటమికి ఓటేయడం జరిగింది తప్పించి ఇందులో ఎవరు ప్రెజర్ లేదని సందర్భంగా తెలియజేస్తారు. మొన్నటి వరకు ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే, ప్రస్తుతం కూటమి నియోజకవర్గానికి 3 ఎమ్మెల్యేలు, అంటే బీజేపీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు. ఈ ప్రతి కార్యక్రమంలో 3 ఎమ్మెల్యేలు కార్యకర్తలు నాయకులు పాల్గొంటారు. ఇది ఎంత అవసరం అంటారా? తప్పనిసరిగా అవసరం. అది ఎమ్మెల్యేలు 3 అవుతారు, అసెంబ్లీకి ఒక ఆయన వెళ్తాడు, గెలిచిన అభ్యర్థి వెళ్తాడు. టీడీపీ నుంచి రాజప్ప గారు చెప్పారు, ఆయన ఎమ్మెల్యేకి వెళ్తాడు. ప్రోటోకాల్ ఆయనకే ఉంటుంది. కాకపోతే కూటమి భాగస్వామ్యంలో ఉంది కాబట్టి జనసేన పార్టీ కేడర్ అంతా ఓటేశారు, బీజేపీ పార్టీ కేడర్ అంతా ఓటేశారు. దాన్ని అంతే గౌరవించి కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కలుపుకుని వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో రాజప్ప గారు మమ్మల్ని అందరినీ పిలవటం, మేము కూడా మా కేడర్ ఎక్కడ ఇబ్బంది పడకూడదు కదా. మనం ఓటేసాం రాజప్ప గారికి, తెలుగుదేశానికి ఓటేసాం, ఎందుకు వేసాం అన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ అవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో కలిసి తిరుగుతున్నాం. అందరికీ అండర్స్టాండింగ్ చాలా బాగుంది. అండర్స్టాండింగ్ బాగున్నంతసేపు రాజకీయాల్లో కలిసే తిరుగుతాం. అసెంబ్లీకి ఆయన ఒకటే వెళ్తాడు. 2024 ఎన్నికల్లో మీకు టికెట్ లేదు. అసంతృప్తిలో ఉన్న తుమ్మల బాబుని బొద్దుగించేందుకే జిల్లా జనసేన పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టారని ప్రజలు. ఈ అసంతృప్తుల్ని వేరే పార్టీలో ఎక్కడైనా నడవచ్చేమో కానీ జనసేన పార్టీలో అసంతృప్తులు అనేటువంటిది నడవదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన నడిచిన బాటలో నడిచేవాడే తన మనిషి అని చెప్పినటువంటి వ్యక్తి. నాకు ఎక్కడ అసంతృప్తి అనేటువంటిది నాకు లేదు. ఇది ఏంటంటే నాకు కాకినాడ జిల్లా వ్యాప్తంగా నాకు ఉన్నటువంటి బంధుత్వం కానీ, నాకు ఉన్నటువంటి స్నేహితులు కానీ అన్నీ నాకు నా మెట్ట ప్రాంతం అంతా నాకు తుని టు అప్ టు తుని నుంచి తుని కానీ, లేకపోతే జగ్గంపేట కానీ, ప్రత్తుపాడు కానీ, నాకు అంతా అప్లాండ్ కానీ, కాకినాడలో స్నేహితులు, బంధువులు, అప్లాండ్ అంతా మా రిలేషన్. పార్లమెంట్ అభ్యర్థికి నా సహకారం, ఎందుకంటే అది అడ్రస్సింగ్ బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పిలిచి అసంతృప్తి అనేటువంటిది ఇక్కడ జనసేన పార్టీలో ఉండదు, ఉండకూడదు కూడా. చాలా మందికి అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి ఉన్న వాళ్ళు అందరికీ పదవులు చాలా మందికి. టికెట్ ఇవ్వకపోతే తుమ్మల బాబు గారు మొత్తం నాయకులందరూ కలిపి ఒక గెస్ట్ హౌస్లో మీటింగ్ పెట్టుకుని, మీరు టికెట్ ఇన్ని సంవత్సరాలు కష్టపడిన వ్యక్తికి, మనకి ప్రజాదరణ ఉన్న వ్యక్తికి టికెట్ లేదు, మేము సపరేట్గా మీరు పోటీ చేయండి అని మేము అన్నారు. మరి దానికి ఏమంటారు? కామన్గా కేడర్ ప్రతి నాయకుడిని చెప్తారు, అదే కదా నాయకత్వ లక్షణం. కేడర్ను సర్ది చెప్పుకుని సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నవాడే నాయకుడు అవుతాడు. మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అయిపోయింది. ఒక బీహార్, జార్ఖండ్ కన్నా వెనకబడినటువంటి రాష్ట్రంగా అయిపోయింది. ఒక పక్కన యువతకు ఉద్యోగాలు కోల్పోతా ఉన్నారు, మహిళలకు ప్రాణరక్షణ లేకుండా ఉంది, మానరక్షణ లేకుండా ఉంది. రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. రోడ్లో పక్కన చిందరవందరగా ఉన్నాయి, రోడ్లన్నీ నాశనం అయిపోయి 5 సంవత్సరాల్లో అతను పాలించమని అప్పచెప్తే రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్గా తయారు చేసాడు. ఒక పక్కన 70% పూర్తి చేసినటువంటి పోలవరాన్ని మిగతా 30% కూడా పూర్తి చేయలేనటువంటి అసమర్థుడు జగన్ అనేటువంటి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, పవన్ కళ్యాణ్ గారి ఆశయం నెరవేరాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఫాలోవర్గా నేను 2019లో మీకు టికెట్ ఇచ్చారు, మీకు 28,000 ఓటర్లు మీకు ఓట్లు వేశారు. మరి అదే 2024లో మీకు ఇవ్వకపోయిన కారణం అదే కూటమి ఉంది, కూటమిలో కూడా మీరు గెలిచే సత్తా మీకు ఉంది. పవన్ కళ్యాణ్ గారు మీకు మీ కూడా ఉన్న రాజకీయ నాయకులు మీకు సపోర్ట్ చేయట్లేదు, లోకల్ రాజకీయాలు అని చాలా మంది అంటూ ఉంటారు. అంటే ఒకే సామాజిక వర్గానికి మీరు కంచె వేస్తున్నారు, మిగతా సామాజిక వర్గాన్ని మీ వైపు రానివ్వట్లేదని చాలా టౌన్లో కూడా రూరల్ అదేవిధంగా టాక్ నడుస్తుంది. అన్ని సామాజిక వర్గాల వాళ్ళు నా దగ్గర ఉన్నారు. నాకు ముఖ్యంగా నన్ను ఎస్సీబీసీలు ఎక్కువగా, నాకు కాపు సామాజిక వర్గం అనేటువంటిది అది రిలేషన్ పరంగా లేదా స్నేహపరంగా చిన్నప్పటి నుంచి పెళ్ళిళ్ళకి వెళ్ళటం, చావులకు వెళ్ళటం అది కామన్. అది కాకపోతే నన్ను ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టింది ఎస్సీబీసీ నాయకులే. నా దగ్గర ఉన్న ఏంటిదంటే నాకు అలా ఎస్సీలు, బీసీలు, వీళ్ళ కాపులు, లేదా వీళ్ళకి అమ్మోలు ఆ గొడవ లేదు. నాకు అందరూ అన్నయ్య తమ్ముడే. నాకు నా లైన్ తెలిసిన వాళ్ళు అందరూ నాతోనే ఉంటారు. లైన్ తెలియని వాళ్ళు
వ్యతిరేకులు ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడతారో తప్పించి మన గురించి నన్ను దగ్గరగా అబ్జర్వ్ చేసిన వాళ్ళు, నన్ను దగ్గరగా వాచ్ చేసిన వాళ్ళు అందరూ కూడా గత 20 సంవత్సరాల నుంచి ఎటువంటి అధికారం లేకపోతే నాతోనే ప్రయాణం చేస్తారు ఈరోజు కూడా. నేను అందరి వాడిని తప్పించి నేను ఏ ఒక్క కులాన్నో లేకపోతే ఏ ఒక్క మతాన్నో, నా దగ్గర ముస్లిమ్స్ ఉంటారు బావ అనుకునేటువంటి పరిస్థితి. ఉన్న కులాల వాళ్ళని అన్నయ్య తమ్ముడని, ఎస్సీస్ కూడా అన్నయ్య తమ్ముడని అన్నయ్యనే పిలుస్తారు అందరూ. నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతాను నేను. దానికి నాకు ఎవరికి అంటగట్టినట్టు నాకు కుల మతాలు అంటగట్టడానికి నా దగ్గర అయితే అవ్వదు. అందులో జనసేన సిద్ధాంతం కూడా అది కాదు. ఎమ్మెల్యే చినరాజప్ప గారు పెద్దాపురం నియోజకవర్గంలో కాపు గుబ్బులు కట్టి జనసేన నాయకులు ఎవరైనా వచ్చినట్లయితే అధికారులకు ఇలా చెప్తున్నారు, వాళ్ళు పని చేయొద్దు, ఇలా చేయండి అని. కానీ దానివల్ల మీకు పార్టీకి నష్టం జరగట్లేదా? ఎక్కడ అటువంటి మంత్రాన్ని రాజప్ప గారు అటువంటి మనస్తత్వం వ్యక్తి కదా, అతను పెద్ద మనిషి. ఆయనకి మాకు అసలు ఎక్కడ గ్యాప్ లేదు. అది అవ్వాలని అటువంటి పరిస్థితి రావాలి. జనసేన వాళ్ళకి ఏ పని రాజప్ప గారు చేయకూడదు, జనసేన అంతా దూరం అయిపోవాలి, టీడీపీ జనసేన విడిపోవాలి అనేటువంటి కోరుకునే వాళ్ళు అక్కడ దుష్ప్రచారం తప్పించి మాకేం ఇబ్బంది లేదు ప్రస్తుతానికి. అటువంటి ఇబ్బంది ఉంటే మేమే అవుట్లెట్గా తేల్చుకునేటువంటి సత్తా నా దగ్గర ఉంది. మాకు అంత క్యాడర్ ఇక్కడ పెద్దాపురం నియోజకవర్గంలో ఉంది. అటువంటి పరిస్థితులు రావు. వస్తే ఏ విధంగా మేము ముందుకెళ్లాలో మాకు తెలుసు. దాని గురించి ఎప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించాం. ఓకే, మరి ఇప్పటివరకు గత 3 నెలల బట్టి 4 నెలల బట్టి రాజకీయం జరుగుతుంది. మీరు కూటమి అభ్యర్థులు ప్రతి మీటింగ్లో పాల్గొన్నారు, కానీ గ్రామ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో కానీ మీ నాయకుల్ని ఎవరో గుర్తించట్లేదు అని ప్రచారం జోరుగా జరుగుతుంది. ఎందుకు మరి మీ నాయకుల్ని మన గ్రామ సభలో అటెండ్ కాదు, ఏ కార్యక్రమం కాదు, మీ గ్రామ సభల్లో మీ జనసేన నాయకులు గుర్తించట్లేదని ప్రతి గ్రామంలో కూడా అనుకుంటున్నారు. మరి దానికి మీరు రాజప్ప గారు ఏమైనా ఆలోచించమంటారా? ఖచ్చితంగా గుర్తింపు ఉంది. మన ఎండిఓస్ అందరూ కూడా సెక్రటరీస్ చెప్పారు. ప్రతి గ్రామంలో జనసేన కేడర్ని గ్రామ సభలకు పిలిచారు. ఎక్కడన్నా ఏదన్నా ఇంకా స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా 4 months అయింది, ఇంకా ఎక్కడ నామినేటెడ్ పోస్టులు కానీ లేకపోతే ఎక్కడ వర్క్స్ కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఓన్లీ సంక్షేమ పథకాల ఫెన్షన్స్ ఇవ్వటం, పబ్లిక్కి ఏదైతే ఇంపార్టెంటో ఈ రోజులో వరదలు రావటం, అవన్నీ లాస్ట్ గవర్నమెంట్ చేసినటువంటి పొరపాట్లన్నీ బయటకు తీయటం. ఒక పక్కన పోలవరం ఫెయిల్ చేశారు జగన్, ఒక పక్కన ఏలేరు ఆధునీకరణ జరగలేదు, ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి పేరెట్టుకు జగన్ కాలనీ పెట్టి అన్నినేమో లోతట్టు ప్రాంతాల్లో పెట్టడం, ఇవన్నీ రెక్టిఫై చేసుకోవడం. ఒక పక్కన ఇసుక ఏ విధంగా దోపిడీ చేశారో రెక్టిఫై చేయటం, ఒక పక్కన లెక్కర్లో ఏ విధంగా దోపిడీ చేశారో రెక్టిఫై చేయటం. దాంట్లో ప్రభుత్వం ఇంకా ఎన్ని ఆఫీసర్స్ అందరూ లాస్ట్ టైము జత్వాని అనే కేసు ఉంది, అందులో 3 IASలు ఇంక్లూడ్ ఉన్నారంటే ఈ ముందు ప్రక్షాళన చేసేటువంటి ఇప్పుడు మనం ఒక ఇల్లు ఉంటుంది, ఇల్లు తీసుకుంటే దాన్ని ముందు శుభ్రం చేసుకుంటాం కదా, ఆ ఇంట్లోకి వెళ్ళాలి, ఇల్లు శుభ్రం చేసుకుంటాం, ఇల్లు ముందు శుభ్రం చేసేటువంటి పాతను ఏదైతే జరిగిందో దాన్ని ప్రక్షాళన తీసుకుని పనిచేస్తుంది. 2 నెలలు పడితే ఇంకా 6 months. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు 6 months టైం ఇచ్చారు లాస్ట్ గవర్నమెంట్. నాయకులు రాజపాలన మనుషులు చిన్న చూపు చూస్తుంటే మరి మీ పార్టీకి కానీ మీ నాయకులు కానీ ఉంటది కదా, మేము ఇన్నోళ్ళు కూడా బాగుపరంగా తిరిగాము, మాకు ఎటువంటిది ఇలా ఆదరణ లేకపోవడం అనేది మా కేడర్లో మా కార్యకర్త కాదు, మా జన సైనికుడు కాదు, ఒక్కడికి అన్యాయం జరిగిన ఈ పెద్దాపురం నియోజకవర్గంలో ఒక్కడికి అన్యాయం జరిగిన ఏ విధంగా దానికి ధీటుగా నేను సమాధానం చెప్పాలని అటువంటి పరిస్థితి రాదు. అలాగే చెప్తున్నాను, తూర్పు మన కాకినాడ జిల్లాలో కూడా ఏ ఒక్క జనసైనికుడికి కానీ ఒక్క జనసేన నాయకుడికి కానీ లోటు రాకుండా నాకు అందరి నాయకులతో మంచి పరిచయాలు. టీడీపీలో రామకృష్ణుడు గారు నాకు చిన్నప్పటి నుంచి, నేను 10th class చదివేటప్పుడు రామకృష్ణ గారు ఒక పక్కనే, లేకపోతే మాకు పత్తిపాడు ఎమ్మెల్యే గారు వెరీ క్లోజ్ రిలేటివ్, నెహ్రూ గారు జగ్గపాటి వెరీ క్లోజ్ రిలేటివ్. నాకు అందరూ పెద్దాపురంలో రాజప్ప గారి విజయానికి పూర్తిగా సహకరించారనేటువంటి అభిమానం ఆయనకి అనునిత్యం ఆయనకు ఉంది. కేడర్ అందరూ ఆయనకు పరిచయం వేరు, అసలు ఎక్కడ అటువంటి ఇబ్బంది లేదు. కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారు ఎప్పుడు ఉన్నాడు, ఆయన నన్ను ఎప్పుడు తమ్ముడని పిలుస్తారు. ఎక్కడ నాకు నేను జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా ఏ జనసేన నాయకుడికి కానీ కార్యకర్తకు కానీ పని ఉన్నా నేను ఫోన్ కాల్లో చెప్తే వాళ్ళందరూ స్పందించేటువంటి నాయకులు వాళ్ళందరూ. అసలు నేను జిల్లా అధ్యక్షుడిగా, అవును సార్, మీ వరకు రాకపోవచ్చు, బట్ వాళ్ళలో మనోవేదన అంటూ ఉంటుంది. ఆ క్యాడర్ని మీరు చాలా ఒకవైపు టీడీపీకి హైపిచ్చి మమ్మల్ని లెక్క చేయనట్టు ఉంటారు కదా. క్యాడర్ ఎప్పుడు కూడా జనసేన పార్టీ క్యాడర్ ఎప్పుడు కూడా మనసులో ఒకటే పైకి ఒకటి కాదు, ఏమన్నా
ప్రతి జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు, ఆయన ఆవేశం, ఆయన యొక్క తెలివి, ఆయన యొక్క ఓర్పు అన్నీ 10 సంవత్సరాల నుంచి ఆయనతో తిరిగి అన్నీ తెలుసున్నటువంటి జన సైనికులు ఈరోజు జనసేన పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా తయారయ్యారు. ఎవడం ఏది ఉంటే అది నిక్కచ్చిగా చెప్పవలసి వచ్చినప్పుడు నిక్కచ్చిగా చెప్తారు, ఓర్పుగా ఉండవలసి వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటారు. అన్ని సమపాలనలో ఉండేటువంటి జన సైనికులు, ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు. అన్ని మేము ఆలోచన. జనసేన పార్టీ గ్రామ స్థాయిలో కాదు, వార్డు స్థాయిలో కానీ కమిటీలు ఏర్పాటు చేయలేదు. మరి దానివల్ల ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఎక్కడైనా సరే బలోపేతం అవ్వట్లేదు. మరి దానికి మీ పార్టీ కిందకి దిగిపోదా? ఎందుకు జనసేన పార్టీకి బ్రహ్మాండమైనటువంటి జిల్లా కమిటీలు ఉన్నాయి, మాకు వార్డు కమిటీలు ఉన్నాయి, మండల కమిటీలు ఉన్నాయి, గ్రామ కమిటీలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. దీనివల్ల మీ పార్టీ గొడవలు అయ్యి మీ పార్టీ పరువు పోతుంది కదా. మరి కమిటీలు, అన్ని కమిటీలు ఉన్న వల్లే రోజు కాకినాడలో ఎంపీని ఎలా నెగ్గించుకున్నాం, లేకపోతే కాకినాడ 2లో ఎమ్మెల్యేలు ఎలా నెగ్గించుకున్నాం, ఎంపీ నెగ్గించుకున్నాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక్కసారి కూడా పెద్దాపురం నియోజకవర్గం కాదు ఎక్కడ కూడా ఏదో కనిపించినట్టు వెళ్ళిపోయారు. ఒక పవన్ కళ్యాణ్ ముఖం చూసినట్టే చేశారని చెప్తున్నారు అందరూ. ఎవరు ప్రజలు ఎవరు కనిపించలేదంటారు? ఎంపీ గారు ఎప్పుడో ఒకసారి వచ్చారు ప్రచారానికి, తర్వాత ఇప్పుడు మళ్ళీ కనిపించలేదు ఆయన. ఎంపీ గారు మరి అదే కదా, మరి అదే మీకు చెప్తున్నా. మరి కేడర్ లేదని మీరు అనకూడదు. అలాంటప్పుడు కేడర్ ఖచ్చితంగా ఉంది కాబట్టే ఎంపీ గారు సమయం తక్కువైనా తక్కువ సమయంలో తిరిగినా కేడర్ అదే కదా. గ్రామ కమిటీలు ఉన్నాయి, మండల కమిటీలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఫేస్ చూసేసారని ప్రతి ఒక్కరు అన్నారు. అదే గ్రామ ఏదైనా పవన్ కళ్యాణ్ గారు ఫేస్ పార్టీయే పవన్ కళ్యాణ్ గారు. జనసేన ఎవరు? జనసేన పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యవర్గం ఇదంతా పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తారు. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నిలబెడితే మిమ్మల్ని ఎంపీ చేస్తాం, ఎమ్మెల్యే నిలబెడితే ఎమ్మెల్యే చేస్తాం. అదే మా పని. అలాంటప్పుడు మీకున్న రాజకీయం మొత్తం అంతా ఇదవుతుంది కదా సార్. ఎందుకు చేసిన కష్టం అంతా వృధా అయిపోతుంది కదా. కష్టం ఎందుకు? పార్టీ బలపడితే మేము అందరం బలపడతాం కదా. పార్టీ ఈరోజు అందరూ మమ్మల్ని అన్నిటికి పిలుస్తారు. కమిషనర్ గారు ఫోన్ చేస్తారు, ఆ కమిషనర్ గారు ఫోన్ చేస్తారు, ఎండి వాళ్ళు చెప్తారు. అందరూ ఇదంతా ఎవరో పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు కదా, ఆయన అక్కడ చూసుకుంటాడు. ఈరోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మంచి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, రూరల్ డెవలప్మెంట్, 73% జనాభా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతం ఆయన కావాలని తీసుకున్నాడు. ఇదంతా రూరల్ పల్లెటూర్లు వెనకబడిపోతాయని గాంధీజీ గారి కన్నా కళలో నెరవేరాలంటే 73% గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు. దానికైనా రూరల్ డెవలప్మెంట్ అడగడం కానీ, పంచాయతీరాజ్ శాఖ తీసుకోవడం కానీ, ఆ పంచాయతీరాజ్ శాఖ తీసుకుని ఈరోజు 13,300 పైన చిలుకు గ్రామ సభలో ఒకే రోజు ఒకే సమయంలో కేటాయించినందుకు ఈరోజు ఆయనకు బ్రహ్మాండమైన అవార్డు వచ్చింది. ప్రపంచంలో కానీ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా చేయలేనటువంటి గిన్నిస్ అవార్డు కూడా మా పార్టీ ప్రెసిడెంట్ గారు తీసుకున్నారు. అవన్నీ మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతాయి ఆయనతో ఉన్నందుకు. మా పదవులు అంటారా, దానికి కూడా పదవి అనేటువంటిది సమయం రావాలి, దానికి రాసిపెట్టి ఉండాలి, ప్రజల ఆశీర్వాదం ఉండాలి, పార్టీ ఆశీర్వాదం ఉండాలి. అన్ని కలిసి వచ్చినప్పుడు జరిగేటువంటి పదవి. రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పోస్టులు ఊహాగానాలతో బయటకు వస్తున్నాయి. దానిలో మరి మీ పేరు ఎక్కడ లేదు అంటే మీరు పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉన్నారా లేదా? అది ఇచ్చినప్పుడు కదా ఇవన్నీ ఎవరో ఆశాములు ఉంటారు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళగా దాంట్లో. ఈ పవన్ కళ్యాణ్ గారు నోటంటే వచ్చేదాకా ఏది నిజం కాదనేటువంటిది నా నమ్మకం. పవన్ కళ్యాణ్ గారు నోటంటే వచ్చి ఇదిగో ఇతనికి ఇది ఎమ్మెల్యేలు ఇచ్చినప్పుడు చదివారు కదా, మా ఎంపీ అభ్యర్థి ఇతనం, మా ఎమ్మెల్యే అభ్యర్థి ఇతనం చదివారు. ఆయన నోటితో రాసుకుని తెచ్చుకొని చదివారు. అలాగే రేపు నామినేటెడ్ పోస్టులో ఇంకో ఇతను నామినేటెడ్, ఇక ఈ పోస్ట్కి ఇతను నేను ఇస్తున్నాను కూటమి ప్రభుత్వ తరఫున పవన్ కళ్యాణ్ గారు చెప్పేదాకా కూడా ఎవరు ఏమి చెప్పినా ఎవరో నమ్మం. కరెక్ట్గా 3 నెలల క్రితం బైపాస్లో ఇసుక స్టాక్ పాయింట్ వేశారు. అక్కడ రాజప్ప గారు వైపు రౌడీ షీటర్స్, అలాగే చంద్రమౌళి గారు వైపు రౌడీ షీటర్స్ వాగ్వాదం దిగారు. ఒకవైపు నుంచి కాకినాడ పంతో నానాజీ గారు తరపు నుంచి వచ్చారని తెలియజేస్తున్నారు. దానికి మీ సమాధానం? శాండ్ ఏటో ఇసుకేటో గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి అక్కడ ఎంఆర్ఓ గారు డిగ్రీ గారు వచ్చి ఓపెన్ చేసిన రోజే మేము వెళ్ళాము తప్పించి. అంటే నానాజీ గారికి మీరే చెప్పారన్న పంపించారా, లేకపోతే ఇక్కడ మరి మీకు తెలియకుండా ఇక్కడ రాజకీయం జరగదు కదా? నేను అక్కడ నాకు తెలియకుండా రాజకీయం అంటే అది ఇసుక లేదా గ్రావెలు ఈ మాఫియాల్లో నేను మా పార్టీ సిద్ధాంతం కాదు, చాలా ఉండొచ్చు. అక్కడ 100 కోట్లు ఉండొచ్చు, దాని వంక కూడా చూడండి. ఎందుకంటే అది నాది కాదు, అది నాది కాని దాంట్లో నేను దేంట్లో వేయలేట. నాకు పార్టీ ఆఫీస్ నుంచి ఏదైనా చెప్తేనే
నేను ఎంటర్ అవుతాను. అది అక్కడ ఎంత ఉండనే అది ఎన్ని కోట్లు వేసుకున్నా ఎవరు అవి అంటారా చంద్రమౌళి గారు, రాజప్ప గారు, అది నానాజీ గారు వచ్చారా లేదా అవన్నీ మీరు చెప్తే ఇప్పుడు వింటున్నాను, కానీ నా దృష్టికి అయితే అది ఎప్పుడు రాలేదు. రౌడీ షీటర్లో అంత పెద్దాపురంలో అంత రౌడీ షీటర్లు ఎక్కడ పెద్దాపురంలో చూడలేదు. మరి ఇంత పెద్ద గొడవ అయింది కదా సార్, చాలా ఇసుక స్టాక్ పాయింట్ కు రాత్రి గవర్నమెంట్ అమ్మింది. అది గవర్నమెంట్ అమ్మక ముందే ఈ విషయం జరిగింది కదా. అది నా దృష్టికి రాలేదు. నా దృష్టికి వస్తే నేను జిల్లా ప్రెసిడెంట్గా నేనే మీటింగ్ పెడతాను. ఇటువంటి ఇక్కడ పెద్దాపురంలో అయితే జరగవు నేను అనుకుంటున్నాను. జరిగినా నేనైతే జరగనివ్వను. ప్రతి రూపాయి రాయల్టీ వెళ్ళాలి, గవర్నమెంట్కి వెళ్ళాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడే చాలా ఆర్థికంగా చాలా అతలకుతలం అయిపోయింది. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి, ఓ పక్కనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చేయాలి. అంటే మనం ఏం చేయను. ఈరోజు గ్రావెల్ కూడా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా నేను పెద్దాపురంలో గ్రావెల్ కొండలు ఉన్నాయి. వితౌట్ రాయల్టీ ఏ బండి వెళ్ళినా అది ఎంత డోలు అవ్వచ్చు, గవర్నమెంట్కి ఖచ్చితంగా కట్టే. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఏ పార్టీ గత 5 సంవత్సరాల్లో చాలా మంది తవ్వుకున్నారు. ఇప్పుడు అదే 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళ ఆశావాహులు ఉంటారు కదా సార్, వాళ్ళు కూడా సైలెన్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మీద పడిపోయి మనకు మొత్తం గ్రావెల్ తవ్వుకుందాము అనే దానిపై ఉన్నారు. మరి మీరు దాని గ్రావెల్ పై మీరు ఏం చెప్తారు? వైసీపీ గవర్నమెంట్ లాగా ఈ కూటమి గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు కూడా సిస్టమ్ చాలా మంది అగ్రిమెంట్లు కూడా రాసేసుకున్నారు, మొత్తం ల్యాండ్ కూడా కొనుక్కున్నారు అన్నారు. మరి లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు వంతడే ఉంది, ఎక్కడైనా సరే గ్రావెల్ ని కట్టడి చేస్తా ఉన్నారు. మరి అదే కూడా మీ గవర్నమెంట్ లో ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ స్టార్ట్ అయ్యి 3 నెలలు దాటి ఎక్కడైనా ఒక గ్రావెల్ ట్రిప్ పెద్దాపురం నుంచి వెళ్ళటం మీరు ఎక్కడైనా చూసారా? చూస్తే నా దృష్టి తీసారంటే నేనే ఆపుతాను. ఎవరైనా గ్రావెల్ లారీ వెళ్తే నిన్న మొన్న అన్నారు ఏడీబీ రోడ్డు కోసం పనిచేస్తున్నారు, కలెక్టర్ గారు ఆర్డర్ అని అంటున్నారు. తప్పించి ఎవరైనా ప్రైవేటు వ్యక్తి గవర్నమెంట్ పాలసీ లేకుండా అనాథరైజ్డ్గా ఎవరైనా తీసుకుని వెళ్తే ఖచ్చితంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఖచ్చితంగా ఆపడానికి మేము జనసేన పార్టీ శ్రేణులు అందరూ సిద్ధంగా ఉన్నాం. జనసేన పార్టీ కాపుల పార్టీగానే ఉండిపోతుందా? ఎందుకంటే ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సెల్ కూడా నిర్మించలేదు. ఏర్పాటు చేస్తారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సెల్ కూడా? అన్ని పార్టీల్లో ఏ విధంగా ఉంటుందో జనసేన పార్టీ ఆ విధంగానే పనిచేస్తుంది. ఒక రాజకీయ పార్టీ ఇది. కాకపోతే ఉన్న పార్టీలకి మాకు ఏంటంటే ఇది ఒక సిద్ధాంతం మీద వచ్చినటువంటి పార్టీ, ఏదో ఒక కుటుంబం కోసం వచ్చినటువంటి పార్టీ కాదు జనసేన. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, యువత మహిళల్ని ఆర్థిక అభివృద్ధి చేయాలి, అందరూ ఆర్థిక సమానత కలగాలనేటువంటి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. ఆ సిద్ధాంతం మీద అంటే ఒకడు బాగా బాగా హైట్కి వెళ్ళిపోయి ఒకడు బాగా లో వెళ్ళిపోయి అలా కాకుండా అందరూ ఒక సమానత్వంగా రావాలి. అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా ప్రభుత్వం ఫలాలు అందరికీ సమపాలలో అందాలనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం మీద వచ్చినటువంటి పార్టీ ఇది. ఏదో కుటుంబంలో నేను, నా తర్వాత నా తండ్రి, నా తర్వాత నా కొడుకు, ఈ టైపు పార్టీ కాదు ఇది. జనసేన పార్టీకి మీరు అంటా ఉన్నారు ఏ కులం? ఈరోజు జనసేన పార్టీలో రాజోలు ఎమ్మెల్యే గారు ఎవరు? రాజోలు ఎమ్మెల్యే గారు ఎవరు? కాపులే కదా జనసేన పార్టీకి. మన గన్నవరం ఎమ్మెల్యే గారు ఎవరు? రానివ్వట్లేదని చెప్తున్నారు. ఇప్పుడు గన్నవరం ఎమ్మెల్యే గారు ఎవరు? రాజోలు ఎమ్మెల్యే గారు ఎవరు? వాళ్ళందరూ అలా కాపులు కాదు కదా. ఎప్పుడు వచ్చినా ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వేరు వాళ్ళు. పార్టీ సిద్ధాంతం కాపులకి ఇవ్వాలంటే అవ్వదు కదా. అన్ని పార్టీలకి పార్టీలో ఎక్కడ సమర్థత ఉన్న నాయకత్వం ఎక్కడ ఉంటే అది కులం మీద వేరు. గెలుపు గుర్రాలు చూస్తారు అక్కడ. రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా గెలుపు గుర్రం ఎవరు? రేపు ఏ విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలడు, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటాడు, అనేక కోణాలు చూసి అభ్యర్థిని చేస్తారు. ఇక్కడ కూటమి వచ్చేటప్పటికి ఏమైంది ఇందాక మీరు అడిగారు, కూటమిలో మీకు ఎందుకు ఇవ్వలేదంటే అది కూటమిలో సీట్ల సర్దుబాటు. ఆల్రెడీ లాస్ట్ టైం ఇది ఎగ్జిస్టింగ్ నెగ్గినగా ఉన్న సీటు కాదు, ఇప్పుడు ముందు నెగ్గినటువంటి అన్ని సీట్లు ఇవ్వాలనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకోవటం. దాంట్లో ఆఖరి నిమిషం వరకు కూడా నా సీటు కోసం అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేశారు. ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడా చెప్పలేదు తుమ్మల బాబు అనేటువంటి వ్యక్తి నా మాటకు విలువించి సీటు త్యాగం చేశాడనేటువంటి మాట నాకు 100 సార్లు పవన్ కళ్యాణ్ గారు సీటు ఇచ్చినంత బలం నాకు ఇచ్చింది, మనోధైర్యం నాకు ఇచ్చింది. అంటే ఆయన మనసులో నేను 100% ఆయన మనసు నిండా నేను ఉన్నాను. అందుకే ఆయన మాట ఇక్కడ చెప్పాడని నేను మనసు అవ్వచ్చని నమ్ముతా ఉన్నాను. దళితులు
కి మీ జనసేన పార్టీలో ఎలాంటి స్థాయిని ఇస్తారు? లాస్ట్ టైం అయితే వైసీపీకి దళితులు వెన్నుముక నిలిచారు. మరి మీ పార్టీలో మీ నియోజకవర్గ స్థాయిలో దళితులు ఎవరన్నా మీరు మీ దగ్గరికి కూడా వస్తారో చాలామంది, వాళ్ళకి ఏమన్నా నామినేటెడ్ పదవులు లాంటివి ఏమన్నా ఆశలు చూపిస్తున్నారా? నామినేటెడ్స్ అన్నటువంటి నియోజకవర్గ స్థాయి కానీ, మండల స్థాయి కానీ, జిల్లా స్థాయి కానీ ఇక్కడ ఇంకా నామినేటెడ్ స్టార్ట్ అవ్వలేదు. ఎగ్జాంపుల్ ఇక్కడ మన మరిడమ్మ దేవస్థానం ఆహ్వాన కమిటీ, అంటే మన అక్కడ ప్రతి సంవత్సరం జరిగేటువంటి పండగ అది మరిడమ్మ అనేటువంటిది ఇక్కడ మనకి ఫేమస్ దేవత ఆవిడ. అక్కడ ఆహ్వానం అంటే పర్మనెంట్ కమిటీ కాదు కానీ ఆహ్వాన కమిటీ అని ఒకటి వేస్తే అందులో బీసీ లేడీ ప్లస్ బీసీ ఒక ఓసీకి ఇచ్చాం, ఇద్దరికి ఇస్తే జనసేన నుంచి. అలాగే హాస్పిటల్ కమిటీ ఇచ్చారు, సామకోటలో యూత్ నుంచి ఒక బీసీ అబ్బాయికి ఇచ్చాం. అలాగే ఇక్కడ హాస్పిటల్ కమిటీ ఒక ఓసీ అబ్బాయికి ఇచ్చాం. అలాగే రేపు కౌన్సిలర్స్ ఉన్నాయి, ఇంకా సామకోటలో కౌన్సిలర్స్ ఉంది, పెద్దాపురం కౌన్సిలర్స్ ఉన్నాయి, విలేజెస్ ఉన్నాయి. అన్నట్లో అక్కడ ఎవరైతే గెలుపుకు దగ్గరగా ఉంటారో, అక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటారో వాళ్ళందరూ చూసి బీసీఎస్సీ అనేటువంటిది అది జనసేన పార్టీలో అసలు ఈ టాపిక్ మాట్లాడకూడదు. మరి ఒకవేళ రేపు ఇలాంటి సిచ్యువేషన్ అంటే 20% 30% రేషియోలో వస్తే మీరు జనసేన పార్టీ నెగ్గాల్సిన స్థానంలో మీరు పోటీ చేయలేకపోతే అప్పుడు మీరు దేనికి సిద్ధంగా ఉంటారు? ఒకవేళ నెగ్గాల్సిన పోటీలో ఒక వార్డులో అక్కడ జనసేన పక్కన గెలుస్తుంది, అలాంటి పార్టీలో బీజేపీ కానీ టీడీపీ కానీ ఉంటే అప్పుడు మీరు దాన్ని త్యాగం చేస్తారా? లేకపోతే దాన్ని ఖచ్చితంగా చెయ్యాలి. కూటమిలో ఎవరైనా అదే మ్యాండేటరీ కింద పెట్టుకున్నాం కదా మేము. 70% టీడీపీ తీసుకుంటుంది, 30% జనసేన అనేటువంటిది. అందులో 70లో ఇస్తారా లేకపోతే మా 30లో ఇస్తామో బీజేపీ కూడా కూటమిలో ఉన్నారు. అక్కడ ఎవరికి బలం, ఆ వార్డులో ఎవరికి బలం ఉంది. టీడీపీ బలం ఉంటే ఖచ్చితంగా టీడీపీకి సపోర్ట్ చేస్తాం, జనసేనకు బలం ఉంటే ఖచ్చితంగా జనసేనకి టీడీపీ సపోర్ట్ చేస్తారు. ఇది కామన్గా రేపు మొన్న జనరల్ ఎలక్షన్లో ఏ విధంగా జరిగిందో లోకల్ ఎలక్షన్లో కూడా అదే విధంగా జరుగుతుంది. ఖచ్చితంగా అన్ని పెద్దాపురం సామకోట అన్ని వార్డులు కూడా కూటమే గెలుస్తుంది కామన్ అందరూ. 2019 ప్రజాపోరాట యాత్రలో పవన్ కళ్యాణ్ గారు పెద్దాపురం వచ్చారు. అప్పుడు మీరు నీ ఇన్ఛార్జిగా ఉన్నారు, పంతం గాంధీమోహన్ గారు కూడా ఉన్నారు. అప్పుడు కింద ప్రజలు పంతం గాంధీమోహన్ గో బ్యాక్ అన్నారు, దానిలో మీ పాత్ర ఏమైనా ఉందా? అది గో బ్యాక్ అనడానికి రాజకీయాల్లో ఎవరికైనా జిందాబాద్ కొట్టించుకోవడానికి మనుషులను ఏర్పాటు చేసుకోగలం, కానీ గో బ్యాక్ అనడానికి మనుషులు ఏర్పాటు చేసినా రారు. ఒరిజినల్గా ఎవరికైనా వ్యక్తిగత కక్షలు ఉంటే వాళ్ళ పడాలి తప్పించేది ఒకళ్ళు మనం గో బ్యాక్ అని డౌన్ అని అవి సర్వసాధారణంగా రాజకీయాల్లో అదే ఆ రోజు మొత్తం అనేక వేల మంది అన్నారు. ఎవరైనా ఒకళ్ళిద్దరిని ఒకవేళ ఏమైనా అరేంజ్ చేయగలుగుతాడు ఎవడైనా నాయకుడు. అదే ఆయన వ్యక్తిగతంగా మరి అంతకు ఎమ్మెల్యే చేసినప్పుడు ఆయన మరి ఏం జరిగిందో పెద్దాపురంలో అది వారికి అక్కడ ప్రజలకి తెలియాలి తప్పించి అందులో నా ఇన్వాల్వ్మెంట్ ఏముంటుంది. అది మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు అంటే 2024లో మీకు ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే టీడీపీ కానీ మిగతా కార్యకర్తలు కానీ ఆయన నెగ్గడు అని అన్నారు. మరి దానికి మీరు ఒకవేళ కూటమిలో నీకు ఇస్తే మీకు కన్ఫామ్గా గెలుస్తారు, అందులో వాళ్ళు సపోర్ట్ చేయనని చెప్పారు. నాకు తెలిసిన విషయం ప్రకారం బాబు గారికి టికెట్ 2024లో పెద్దాపురం ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మేము సపోర్ట్ చేయలేము, నార్మల్గా ఉంటామని తెలిసి ఇచ్చినప్పుడు కదా కూటమిలో ఇస్తే చేస్తారా చేయరా అనేటువంటిది మనకి కూటమిలో సీట్ వస్తే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ వాళ్ళు ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చెప్పారు, ఎక్కడ నుంచున్నా పవన్ కళ్యాణ్ గారు నుంచున్నట్టు అక్కడ అభ్యర్థి. జనసేనకి అందరికీ కూడా అక్కడ రాజప్ప గారిని చూడలేదు, అక్కడ పవన్ కళ్యాణ్ గారిని చూశారు, ఓటేశారు. అలాగే ఇక్కడ నన్ను చూడరు, అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చూస్తారు, తెలుగుదేశం కేడర్తో ఓటేస్తుంది. కామన్గా ఇది కూటమిలో ఎవరో ఉన్నా 100% విన్నింగ్ రేట్ జనసేనకి ఇప్పుడు ఈరోజు. దాంట్లో నెగ్గుతారా నెగ్గరా, కూటమి ఉన్నంతసేపు నెగ్గుతారా నెగ్గరా అనేటువంటిది నీకు ఇస్తే మీరు నెగ్గుతారు. అది కూటమి పవర్, ప్రజలుగా అక్కడ కూటమికి వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ నాయకుల మీద లేదు, అక్కడ పబ్లిక్ డిసైడ్ కూటమికి ఓటేయాలి. అది ఎవరి నుంచి ఉన్నారు, ఎవరి నుంచి ఉన్నా కూటమికి గెలవడం ఖాయం. దాంట్లో అయితే ఇంకా అది ఇప్పుడు చెప్పుకోవడానికి ఇప్పుడు లేని ఇప్పుడు మాట్లాడుకునేటువంటి అవసరం కూడా కాదు. అది ఆల్రెడీ ఓవర్. చేస్తారా ఎవరు చేయరు అనేటువంటిది ఇప్పుడు మాట్లాడుకునేటువంటి అప్పుడు అంశం వచ్చింది కాబట్టి ఇప్పుడు నాకు అంశం అనేటువంటిది జనసేన కేడర్ అందరూ కూడా నాతో తిరుగుతున్నారు కాబట్టి నాకు రావాలని కోరుకుంటారు. తెలుగుదేశం కేడర్ కూడా తెలుగుదేశం అభ్యర్థికి రావాలని కోరుకుంటారు. అంతే తప్పించి
నాకు ఎవరో వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు నాకు నేను తెలుగుదేశమే కాదు ఇంకా చెప్పుకోవాలంటే వైసీపీలో కూడా నేను ఒకసారి నాకు దగ్గర అవ్వాలని నేను అందరూ అవ్వాలని నాకు ఎవరో విరోధులు లేరు. మెయిన్ ఈవెన్ వైసీపీలో కూడా నాకు విరోధులు లేరు. పార్టీ పరంగా ఆ పార్టీ అక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ అక్కడ పార్టీ ప్రభుత్వాన్ని నాశనం చేసేసారు, వ్యవస్థలను నిర్వీర్యం చేశారు అనేటువంటిది వ్యతిరేకత తప్పించి మాకు వ్యక్తిగతంగా నాకు ఎవరో నియోజకవర్గంలో వ్యతిరేకత లేదు. నేను కూడా ఎవరికి వ్యతిరేకం కాదు. నన్ను అందరూ అన్ని పార్టీలు ఇష్టపడతారు. పార్టీల పరంగా వ్యతిరేకం కానీ వ్యక్తిగతంగా వచ్చేటప్పటికి ఇక్కడ ప్రజలు నాయకులు అందరూ కూడా నన్ను ఇష్టపడతారు. నన్ను వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఎవరు నియోజకవర్గంలో లేరు. అది నేను అందరినీ నా పలకరింపు కానీ నా విధానం కానీ ఎవరికైనా నేను హాని చేయిందని వాళ్ళు నేను ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎవరు చేసుకునే పని వాళ్ళు చేసుకుంటారు. నా ఇన్వాల్వ్మెంట్ కానీ నేను డబ్బుల్లో కానీ ఎక్కడ అసలు ఇన్వాల్వ్మెంటే పెట్టను నేను దేంట్లో కూడా. అందుకని నాకు ఎవరో వ్యతిరేకంగా ఉండరు, నన్ను రావాలని కోరుకుంటారు. రాజప్ప గారు కూడా పెద్ద మనిషి, ఆయన కూటమిలో సీట్ ఇచ్చారు. అటువంటి నాయకత్వాన్ని మనం కూడా ముఖ్యమంత్రి చేశాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల ప్రకారం గెలిపించాలనుకున్నాం, గెలిపించి చూపెట్టాం బంపర్ మెజార్టీతో. జిల్లాలో జనసేన పార్టీ సభ్యతలు జోరుగా సాగాయి, అలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగాయి. ఇంకా పార్టీకి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? చేస్తాను. ఈరోజు 16,000 పైన పెద్దాపురం నియోజకవర్గంలో మెంబర్షిప్ చేసాం. 16,000 అంటే 16,000 4 16 అంటే సుమారు 50-60,000 ఖచ్చితమైనటువంటి ఓటింగ్ జనసేన పార్టీకి పెద్దాపురం నియోజకవర్గంలో ఉంది. ఇందులో ఇంకా రేపు రాబోయే రోజుల్లో 20,000 నుంచి 25,000 కూడా మెంబర్షిప్ చేస్తాం. ప్రతి సంవత్సరం జరిగేటువంటి ప్రక్రియ ఇది.